హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్స్. నా లాస్ట్ వీక్ సప్త శనివార వ్రతం పూజ విధానం చూపిస్తున్నాను. కమింగ్ టు ఫస్ట్ వీక్ నుంచి అన్ని వీడియోస్ చేసుకుంటా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఏ పూజ ఎలా చేయాలి, ఏమేమి తీసుకోవాలి, ఏంటి ఇంపార్టెంట్ అని ఈ వీక్లో కూడా లాస్ట్ వీక్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ యాక్చువల్లీ ఈ సప్త శనివార వ్రతం పూజ ఎన్ని వీక్స్ చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ వీక్ నుంచి చెప్తున్నట్టు పీట పసుపుతో మంచి పీటకంతా పెట్టేసేసి పసుపు పెట్టేశాక ముగ్గేసుకొని ఒక క్లాత్ వేసుకొని బియ్యం పోసుకొని దేవునిది ఫోటో పెట్టుకుంటున్నాము. అండ్ కలశం పెట్టే విధానం కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా కలశం పెడితే కింద ఒక ప్లేట్ పెట్టుకొని అందులో బియ్యం పోసి కలశం పెట్టండి. సో దట్ కలశం కదలకుండా ఉంటుంది. మన పూజ కంప్లీట్ అయిందంటే మనం కలశం కదిలించవచ్చు. సో మనం పూజ కంప్లీట్ అయ్యే వరకు కూడా కలశం కదలకుండా చూసుకోవాలి. అంటే మనము సాయంత్రం పూజ యాజ్ వెల్ as మార్నింగ్ పూజ చేస్తాం కదా, రెండు పూజ కంప్లీట్ అయ్యే వరకు కలశం కదలకూడదు. అండ్ పూజ కంప్లీట్ అయ్యాక సాయంత్రము దీపం ఆ కొండెక్కాక అప్పుడు కలశం కదిలించవచ్చు. తులసి మాల చాలా ఇంపార్టెంట్. ఈ బ్రహ్మకమలం పువ్వు మా ఇంట్లో చెట్టుకు వచ్చిందనమాట. నాకు ఇది లాస్ట్ వీక్లో వచ్చింది. చాలా సాటిస్ఫైడ్. అన్ని వీక్స్ ముందు ట్రై చేశాను వస్తుందేమో అని, కానీ వీక్స్లో మధ్యలో వచ్చింది కానీ సాటర్డే కోసం రాలేదు. బట్ నా లాస్ట్ వీక్ వచ్చింది. చాలా మంచిగా అనిపించింది పువ్వు. ఎలా నార్మల్గా పూజ ఎలా చేసుకుంటామో అలానే 7 పిండి దీపాలు, అరటి పండ్లు ఇవన్నీ ఇంపార్టెంట్. వస్త్రం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మర్చిపోకుండా వస్త్రము, పసుపు గణపతి అండ్ మంత్రపుష్పము, తులసి మాల, అరటి పండ్లు, చలివిడి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. పూజకి నల్ల నువ్వుల ఉండలు కూడా చాలా ఇంపార్టెంట్. బట్ నేను 2 వీక్స్ పెట్టాను, కంటిన్యూస్గా పెట్టలేదు. అండ్ ఏదైనా నల్లది అంటే బ్లాక్ శారీ కట్టుకొని పూజ చేయమన్నారు. బట్ నేనైతే నార్మల్ శారీస్ కట్టుకొని పూజ చేశాను. ఒక వ్రతం చేస్తున్నామంటే మనం క్లియర్గా ఆ వ్రతం గురించి తెలుసుకోవాలి. ముందు ఏ మిస్టేక్ జరగకుండా చేసుకోవాలన్నమాట. అందుకే నేను మాత్రము మాకు తెలిసిన పూజారులకి వాళ్ళందరికీ క్లియర్గా అన్ని డౌట్స్, నాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాను. అందరూ నేను చూసిన కాడికి యాక్చువల్లీ నేను ఈ వ్రతం చూసింది మాత్రం యూట్యూబ్లోనే. సో సప్త శనివార వ్రతం కదా, అందరూ వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వారు కదా. సో మనము అందరూ ఒక వడ్డీగా 8వ వారం కూడా ఈ పూజ చేయాలి అని అంటున్నారు యూట్యూబ్ ఛానల్లో నేను చూసిన వరకు అయితే. కానీ నేను అడిగిన పూజారులకు, నేను చిలుకూరు బాలాజీ టెంపుల్లో పూజారీలకు అడిగాను అనమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే సప్త అంటే 7 వారాలు కదా. సో మనం సప్త అంటే సప్త శనివార వ్రతం అర్థం ఏంటి, అందులోనే మనకు క్లియర్గా తెలుస్తుంది. 7 శనివారాలు మాత్రమే ఈ పూజ చెయ్యాలి, ఈ వ్రతం చెయ్యాలి. 8వ వారము వడ్డీగా అలా ఏం లేదు. సో మనము 7 వారాలు చేస్తే సరిపోతుంది అని చెప్పారనమాట. సో నేను ఈ 7 శనివారాలు మాత్రము నాన్ వెజ్ తినకుండా ఉన్నాను. అంటే 7 వీక్స్ అండ్ మొత్తం టోటలీ 2 మంత్స్ వరకు నాన్ వెజ్ తినలేదు నేను. ఈ వ్రతం చేసే వరకు టోటలీ నా వ్రతం 7 శనివారాలు కంప్లీట్ అయ్యే వరకు నాన్ వెజ్ తినలేను. కొంతమంది దేవునికి మొక్కుకొని ముడుపు కట్టుకొని మరి పూజ చేస్తారు. లైక్ మనీ అలా పెట్టుకుంటారు కదా, 11 రూపీస్, 21 రూపీస్. సో తిరుపతికి వెళ్తాం కదా, ఈ పూజ కంప్లీట్ అయ్యాక తిరుపతికి వెళ్ళాలని అంటారు. లేదా మీకు వీలు కాకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్ళొచ్చు. నేను వెళ్ళేది ఉంది, తిరుపతికి వెళ్తాము మేము, అప్పుడు మొక్కుకుంటాను. బట్ నేనేం ముడుపు కట్టలేనమాట, మొక్కుకొని చేశాను. రివాన్స్కి ఎంట్రుకలు తీసేది ఉంది. సో మేము 1 బర్త్డే అయిపోయాక తిరుపతికి వెళ్ళి అక్కడనే వెంట్రుకలు తీస్తాము. రివాన్స్కి మొక్కుకున్నాము అనమాట. మా అత్తమ్మ మొక్కుకుంది వాడి కోసము. ఈ పూజ చేస్తే నా కోరిక తీరిందా అని మాత్రం చెప్పాలంటే తీరిందండి. ఏం డౌట్ లేకుండా నిజం చెప్తున్నాను. అండ్ నేను ఎక్కువ అది కావాలి ఇది కావాలని ఎక్స్పెక్ట్ చేసి ఏం కోరలేదు. నార్మల్గా మంచి హెల్త్ ఉండాలి, రివాన్స్కి నా ఫ్యామిలీ మంచిగా ఉండాలని మొక్కుకొని పూజ చేస్తాను. అండ్ తీరింది. ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి అండ్ మేబీ అవి తీరుతాయేమో. బట్ నాకు కొన్ని తీరాయి కాబట్టి హ్యాపీ.
ఎప్పుడైనా మనం దేవునికి పూజ చేసినప్పుడు, మొక్కినప్పుడు నమ్మకం పెట్టుకొని పూజ చేస్తే చాలు. మీ అందరికీ నేను మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. నేను మాత్రం 7 వీక్సే చేశాను. అండ్ వడ్డీగా 8వ వారం అలా చేయాలని ఏం లేదు. అండ్ ఈ పూజ చేశాక అందరికీ ఇలా పంచాలి, బట్టలు పంచాలి అది ఇది అంటారు కదా! మీకు అనిపిస్తే మీరు అలా మొక్కుకుంటే పంచండి. అండ్ పర్టిక్యులర్‌గా రూల్ ఏం లేదు బట్టలు పంచాలని. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.